హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే రాగి జావకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం 2 కప్పుల రాగులను తీసుకుందాం. ఈ రాగులు అనేవి చాలా బలాన్ని ఇస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈ రాగులు మంచి మేలునే చేస్తాయి. మన అమ్మమ్మల కాలంలో ఎక్కువగా రాగులు, కొర్రలు, సామలు ఇవి తినే వాళ్ళు బలంగా ఉండేవారు. కనుక ఈ రాగులలోని మనం 2 కప్స్ రాగులు తీసుకున్నాం కదా. ఇప్పుడు చిన్న బౌల్తో హాఫ్ బౌల్ సామలు, అలాగే నెక్స్ట్ ఇదే బౌల్తో హాఫ్ అరికలు, వీటిని అరికలు అంటారు. ఇవి కూడా హాఫ్ కప్ తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనకి ఇవి కొరబియ్యం అంటారు. ఇవి కూడా హాఫ్ కప్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇవి మనకి జొన్నలు. ఇవి కూడా మనం హాఫ్ కప్ వేసుకోవాలి ఇందులో. నెక్స్ట్ గంట్లు, ఇవి కూడా మనం హాఫ్ కప్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి, మనకి ఇంతకుముందు అమ్మమ్మల కాలంలో బాగా కొర్రలు, సామలు, గంట్లు ఇవన్నీ బాగా వాళ్ళు తినేవారు. అందుకే అప్పుడు వాళ్ళు అంత బలంగా ఉండేవారు. ఇప్పుడు మనం అవన్నీ తినడమే మానేసాం. సో మనం అందుకని చెప్పేసి పిల్లలకు కూడా హెల్తీగా ఉండాలంటే ఇవి పౌడర్ చేసుకొని మనం పిల్లలకి డైలీ ఇస్తూ ఉంటే వాళ్ళకి ఎంతో హెల్తీగా ఉంటుంది. దీన్ని ఇలా మనం పౌడర్ కింద చేసి పెట్టుకోవాలి. మనం రాగి జావ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి 3 గ్లాసెస్ వాటర్ వేడి చేసుకోవాలి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఒక 3 స్పూన్స్ రాగిపిండి వాటర్లో యాడ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇది కాసేపు లో ఫ్లేమ్లో పెట్టి ఉంచితే మనకి ఇది కొంచెం చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇది మనకి కొంచెం చిక్కబడడం మొదలైంది. ఇందులో కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, లైట్గా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఇష్టపడే వాళ్ళు దీంట్లో మజ్జిగ కూడా కలుపుకొని తాగొచ్చు. సమ్మర్లో అయితే ఇది మనకి చలవ కూడా చేస్తుంది మజ్జిగతో కలుపుకొని తాగితే. ఇది డైలీ మనం పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇస్తే ఎంతో బలం. సో ఈ హెల్తీ రాగి జావని ట్రై చేయండి అందరూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.